పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. ప్రస్తుతం నేను వచ్చేసాను గుజరాత్ అహ్మదాబాద్ లో ఉన్న విస్నగర్ ఏరియాలో ఉన్న సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి. అసలు ఎందుకు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీని చూస్ చేసుకోవాలి, ఏంటి వాస్తవము ఒకసారి నేను చూసి మీ అందరికి కూడా చూపిస్తాను, రండి నాతో పాటు. ముఖ్యంగా ఆ 3 కోర్సులు కూడా రేడియేషన్ కి సంబంధించి, అనెస్థీషియాకి సంబంధించి, కార్డియో కేర్ కి సంబంధించిన 3 కోర్సులు అనేది ఇక్కడ ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెక్చరల్ హాల్ అయితే చాలా బాగుంది నిజంగా. సో ఇది మ్యామోగ్రఫీ చేసే మిషనరీ అన్నమాట. అంటే ఎంతవరకు నేర్చుకున్నావు, ఏ ఇయర్ ఇప్పుడు నువ్వు? ఇప్పుడు నేను సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నాను మ్యామ్. ఓకే. నేను హైదరాబాద్ నుంచి. మీరు ఎక్కడ? హైదరాబాద్. మైక్ ఇక్కడ పెట్టుకోండి. ఈ క్యాత్ ల్యాబ్స్ అనేవి ఇండియాలోనే ఒక 3 మాత్రమే ఉన్నాయి. ఆ 3 ఒకటి ఇక్కడ ఉంది. పిల్లలు అక్కడ నుంచి చూస్తూ ఉంటారు లైవ్ లో. అదంతా కూడా ఈ మిర్రర్ లోంచి కనుక చూస్తే అది ఎంఆర్ఐ జరుగుతుంది. ఇదంతా కూడా ఇది సిటీ స్కాన్ మిషన్ అనమాట. ఎవ్రీ ఇయర్ కి ఓన్లీ చాలా నామినల్ ఫీజు, చాలా తక్కువ ఫీజు, 1,50,000 మాత్రమేనండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు, సో తప్పకుండా అది మనసులో పెట్టుకోండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ విజిత. ప్రస్తుతం నేను వచ్చేసాను గుజరాత్ అహ్మదాబాద్ లో ఉన్న విస్నగర్ ఏరియాలో ఉన్న సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి. అయితే ఇక్కడ అసలు ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఏంటి, మనకు మెడిసిన్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్లో ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్ తీసుకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అసలు ఎందుకు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీనే చూస్ చేసుకోవాలి, నిజంగా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి సంబంధించిన విషయాలు ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాము. 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్తున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్తో కొలాబరేట్ అయి ఉన్నామని చెప్తున్నారు. అసలు ఏంటి వాస్తవము ఒకసారి నేను చూసి మీ అందరికి కూడా చూపిస్తాను, రండి నాతో పాటు. లెట్స్ గో. సో నేనైతే క్యాంపస్ లోపలికి ఎంటర్ అయిపోయాను. క్యాంపస్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్లో ఇక్కడ స్టూడెంట్స్ రెడీ చేసిన బ్యాటరీ ఈ సైకిల్స్ అనేవి ఉన్నాయి. మామూలుగా మనకు క్యాంపస్ అంతా కూడా దాదాపు 84 ఎకరాల విస్తీర్ణంలో ఉంది కాబట్టి క్యాంపస్ మొత్తం బై వాక్ వెళ్ళాలంటే మాకు ఇబ్బంది. మేము హాస్టల్కి వెళ్ళాలన్నా, మెస్కి వెళ్ళాలన్నా, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా మాకు ఇబ్బందిగా ఉంది అనుకున్న స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఐడి కార్డ్తో లాక్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత ఈ సైకిల్ని తీసుకొని వాళ్ళు మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సైకిల్ని ఇక్కడ స్టూడెంట్సే తయారు చేశారు. అది బ్యాటరీ సైకిల్ అన్నమాట. ఒక్కసారి ఆ ఈ సైకిల్ని కూడా మనం చూసేద్దాం రండి. సో ఇక్కడే ఈ సైకిల్స్ ఉండేది. సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత మనకు అన్ని 2 వైపులా కూడా ఈ బ్యాటరీ సైకిల్స్ అనేవి ఉన్నాయి. సో వాళ్ళు కార్డ్తో అది లాగిన్ అయ్యి సైకిల్ తీసుకొని వెళ్ళొచ్చు. సో చూద్దాం నిజంగా పిల్లలు ఎంత క్రియేటివ్గా ఆలోచించి ఎంత చక్కగా ఈ బ్యాటరీ సైకిల్స్ని అయితే వాళ్ళు రెడీ చేశారో. నిజంగా చూడ్డానికి చాలా బాగున్నాయి సైకిల్స్ కూడా. సో మీరు చూస్తున్నట్లయితే మనకు ఇక్కడ కీ పెట్టి మనము ఇది ఆన్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఇదంతా కూడా కనిపిస్తుంది, ఎంత స్పీడ్తో వెళ్తున్నాము ఏంటి అనేది. మనం ఇది కనుక ఆన్ చేసుకుంటే మనం బ్యాటరీ త్రూ మనం సైకిల్ని తొక్కకున్నా కూడా బ్యాటరీ త్రూ సైకిల్ అనేది వెళ్ళిపోతుంది. మనకు ఒకవేళ వద్దు నాకు కాస్త ఎక్సర్సైజ్ అవుతుంది అనుకుంటే కనుక మనం అది ఆఫ్ చేసుకొని నార్మల్గా మనం కూడా తొక్కుతూ వెళ్ళొచ్చు. సో ఒక్కసారి మనం కూడా సైకిల్ తొక్కుదాం. సో ఇంటర్లో బైపీసీ తీసుకున్న విద్యార్థులు తర్వాత ఫర్దర్గా ఏ కోర్స్ తీసుకుంటే మా ఫ్యూచర్ బాగుంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ముఖ్యంగా మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ముఖ్యంగా మనం సాధారణంగా బైపీసీ తీసుకున్న విద్యార్థులు రెగ్యులర్గా నీట్ రాయటము ఇలాంటివి మాత్రమే రొటీన్గా చూస్తూ ఉంటాం. కానీ అవి ఒకటే కాదండి, ప్రజెంట్ మార్కెట్లో చాలా వాల్యూ ఉండి లైఫ్ సెట్ అయ్యే విధంగా కొన్ని కోర్సెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అవే ఏఐహెచ్ఎస్. ముఖ్యంగా ఆ 3 కోర్సులు కూడా రేడియేషన్కి సంబంధించి, అనెస్థీషియాకి సంబంధించి, కార్డియో కేర్కి
సంబంధించిన 3 కోర్సులు అనేది ఇక్కడ ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఏంటి ఆ కోర్సెస్ చదువుకుంటే నిజంగా ఎంత బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది అవన్నీ మనం మాట్లాడుకుందాం. అండ్ వాటితో పాటు దానికి సంబంధించిన క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. రండి నాతో పాటు మీరు కూడా. లెట్స్ గో. సో మొత్తానికైతే నేను లెక్చరర్ హాల్కి అయితే వచ్చేసాను. ప్రజెంట్ అయితే పిల్లలంతా లంచ్కి వెళ్ళారు. ఇక్కడ క్లాస్ అయితే జరగట్లేదు, కానీ అసలు మనం క్లాస్ రూమ్ని కూడా చూడాలి కాబట్టి ఒక్కసారి మీకు అందరికీ కూడా ఈ క్లాస్ రూమ్ని చూపించేస్తాను. రండి. సో నిజంగా చాలా స్పేషియస్గా ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్కి పిల్లలు కూర్చునేవి ఇవన్నీ కూడా నిజంగా చాలా గ్యాప్ వచ్చి ఏ ఇబ్బంది లేకుండా చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా ఈ చైర్స్ కానివ్వండి ఇదంతా కూడా ఏంటంటే పిల్లలు క్లాస్ వింటున్నప్పుడు ముందు వాళ్ళకి కాళ్ళు తగలడము, లేకపోతే పక్క వాళ్ళ ప్యాడో లేకపోతే పెన్సిలో ముందు వాళ్ళకో పక్క వాళ్ళకో తగలడము, ఇదంతా దీనివల్ల చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఆ క్లాస్ వినాలన్న శ్రద్ధ కూడా ఉండదు. అట్లాంటి ఇబ్బంది ఏం లేదు అనిపిస్తుంది నిజంగా. సో అసలు ఒక్కసారి మనం ఈ చైర్స్ ఎట్లా ఉన్నాయో, కంఫర్ట్గా ఉన్నాయా లేదా ఇవి ఒకసారి చూద్దాం. సో మనం చైర్లో అయితే కూర్చున్నాం. మరి టేబుల్ ఎలా ఉందో, పిల్లలు బుక్స్ పెట్టుకునే టేబుల్ చూద్దాం. వావ్, చాలా కంఫర్ట్గా ఉంది నిజంగా. ఇలా ఆరామ్సే కూర్చొని చక్కగా టేబుల్ పైన బుక్స్ పెట్టుకొని నోట్స్ పెట్టుకొని అలా రాసుకుంటూ ఇలా శ్రద్ధగా చూడొచ్చు. చాలా కంఫర్ట్గా ఉంది నిజంగా. ఒకప్పుడైతే అన్నీ కూడా ఆ బెంచెస్లో కూడా ఇబ్బందులు అవన్నీ అదంతా ఏం లేదు. నిజంగా చాలా బాగుంది కంఫర్ట్గా. అండ్ మీరు చూస్తున్నట్లయితే మనకి స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఏదో అంత ఎక్కువ మెంబర్స్ని తీసుకొని ఇబ్బందిగా అలా లేకుండా లిమిటెడ్గా మాత్రమే 150 నుంచి 200 మంది పిల్లల్ని మాత్రమే తీసుకోవడము. అండ్ ఆ తీసుకున్న పిల్లలకి కూడా అందరికీ లెక్చరర్ చెప్పే సార్ చెప్పే క్లాసెస్ అర్థమయ్యేటట్టుగా అండ్ వినిపించేటట్టుగా ప్రతి ఒక్క మనకి ఒక 2-3 టేబుల్స్ తర్వాత స్పీకర్స్ కూడా ఉన్నాయి ముందు సార్ చెప్పేవన్నీ వినిపించడం కోసం. దాంతోపాటు ముందు మనకి ఎల్ఈడి స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్లో సార్ అన్నీ చెప్తుంటే అదంతా కూడా అక్కడ డిస్ప్లే అవుతుంది. సో పిల్లలు వెనకాల ఉన్న వాళ్ళకు కూడా కనిపించేటట్టుగా చాలా స్క్రీన్ కూడా పెద్ద స్క్రీను. అండ్ అంతా కూడా చాలా బాగుంది నిజంగా. లెక్చరల్ హాల్ అయితే చాలా బాగుంది నిజంగా. సో ఇదండి. తర్వాత మనం ఇంకా నెక్స్ట్ వెళ్ళి చూద్దాం పదండి. సో మొత్తానికైతే ఇక్కడ చదువుకున్న పిల్లలు మెడిసిన్లో కోర్సెస్ తీసుకున్న పిల్లలకు సంబంధించి వాళ్ళు ప్రాక్టికల్ చేయడానికి, ఆ ప్రాక్టికల్స్ నాలెడ్జ్ పెంచుకోవడానికి వారు వేరే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. తర్వాత స్టడీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్ ఉండి ఆ ప్రాక్టీస్ అంతా చేసుకున్న తర్వాతే మేము జాబ్లో జాయిన్ అవ్వాలి, అలాంటివన్నీ ఏం లేదండి. ఇక్కడే మనకు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలోనే నూతన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి 850 బెడ్ల సౌకర్యం కలిగిన హాస్పిటల్ ఉంది. అదే ఈ హాస్పిటల్. సో పిల్లలంతా కూడా ఇక్కడే ప్రశాంతంగా మార్నింగ్ అంతా కూడా క్లాసెస్ విన్న తర్వాత ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చి రేడియేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసి అవన్నీ కూడా ప్రాక్టీస్ లైవ్లోనే చేయటము. అండ్ ఎనస్థీషియాకి సంబంధించి కానివ్వండి, కార్డియో కేర్కి సంబంధించి కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ లైవ్లో ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడే చూసి అండ్ ఆ తర్వాత అక్కడే ఒక లెక్చరర్ కూడా ఉండి వాళ్ళకు అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించడం జరుగుతుంది. ఒకసారి మరి ఆ ల్యాబ్స్ అండ్ మిగతావన్నీ కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. సో నేనైతే హాస్పిటల్ లోపలికి వచ్చేసాను. హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే మనకైతే రైట్ సైడ్లో ఫార్మసీ కూడా ఉంది. ముఖ్యంగా నేను ఇవన్నీ ల్యాబ్స్, ఇవన్నీ పిల్లలు ప్రాక్టీస్ చేసే ఇవన్నీ డిపార్ట్మెంట్స్ చూపించే ముందు ఎందుకు ఇక్కడ ఆగాల్సి వచ్చింది అని అంటే, ముఖ్యంగా మన ఈ యూనివర్సిటీలో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్న ఈ హాస్పిటల్లో ముఖ్యంగా ఈ యూనివర్సిటీలో చదువుతున్న పిల్లలందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఉచితం. ఎనీ సర్జరీ, ఎనీ ట్రీట్మెంట్, ఎనీ ఇష్యూ, ఏ ప్రాబ్లం ఉన్నా హెల్త్ ప్రాబ్లం పిల్లలందరికీ కూడా ఇక్కడ ఉన్న పిల్లలకి ట్రీట్మెంట్ అనేది ఫ్రీ. అండ్ ఇంకొక విషయం కూడా ఉంది. పేదవారు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా హాస్పిటల్ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు. అటువంటి వారందరికీ కూడా టోటల్ బిల్లో 50% రాయితీ కూడా కల్పిస్తున్నారు మన సంకల్ చంద్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ హాస్పిటల్లో. వీటితో పాటు అసలు ఇంకా ఇక్కడ చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. నేను మీకు ఇంతకు ముందే చెప్పినట్టు ఇక్కడ ముఖ్యంగా మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో 3 కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్లో ముఖ్యంగా అనస్థీషియా, కార్డియో, రేడియాలజీ, రేడియేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఎలా ఉంది, మరి ఇక్కడ ట్రీట్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, అండ్ ఇక్కడ పిల్లలు ప్రాక్టీస్ ఎలా చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు అనే విషయాలు మీకు చూపిస్తాను పదండి. సో ఇప్పుడు నేను మ్యామోగ్రఫీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాబ్కి నేను మిమ్మల్ని తీసుకెళ్ళి చూపించబోతున్నాను రండి.
సో ఇది మ్యామోగ్రఫీ చేసే మిషనరీ అన్నమాట. మనకు ఇక్కడ ముఖ్యంగా ఏ మిషనరీని ఏ ఎక్విప్మెంట్ని తీసుకున్నా కూడా అన్నీ కూడా ఆటోమేటిక్ అండ్ ఫుల్లీ అంటే అప్డేటెడ్ వర్షన్లో ఉన్న మిషనరీనే మొత్తం ఇక్కడ అంతా కూడా యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మిషన్ ఇక్కడ వీళ్ళు సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ వాళ్ళు ఈ జనరల్ హాస్పిటల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో తీసుకురావడానికి కారణం, ఒకప్పటి కాలంలో మనం వింటూ ఉండేవాళ్ళం, చూస్తూ ఉండేవాళ్ళం. సో 40 ఏళ్ళు పైబడిన వాళ్ళకి, కొంచెం వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువగా ఈ క్యాన్సర్స్ అనేది రావటము మనం చూస్తూ ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అసలు ఏ వయస్సు వాళ్ళకు వస్తుందో, ఏ దశలో వస్తుందో, అది వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏ స్టేజ్లో ఉంటుందో అవన్నీ ఇంకా నేను చెప్పక్కర్లేదు. కాబట్టి అదంతా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ మిషనరీని ప్రొవైడ్ చేయడం జరిగింది. పదండి ఇంకా మనం వేరేవి కూడా చూద్దాం. ఇది వచ్చేసి ఎక్స్రే రూమ్ అన్నమాట. ఈ ఎక్స్రే రూమ్ మొత్తంలో ఉన్న ఈ మిషనరీ అంతా కూడా ఫుల్లీ ఆటోమేటిక్ ఎక్స్రే మిషన్ అన్నమాట. ఒక్కసారి మీరు చూస్తున్నట్లయితే ఈ మిషన్ చూడండి, అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్న ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. అంటే ఇదంతా కూడా చారిటబుల్కి సంబంధించిన ట్రస్ట్ ద్వారా నడుస్తున్న సంస్థ కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్నీ కూడా ది బెస్ట్ మెషినరీ అండ్ ఫుల్లీ ఆటోమేటిక్ మెషినరీ మనకు ఇండియాలోనే టాప్ మోస్ట్లో ఉన్న కొంతమంది దగ్గర ఉన్న మెషినరీ అండ్ వాళ్ళు ఇక్కడికి తేవటానికి కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని పేదవారికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ప్రొవైడ్ చేయాలన్నదే వారి యొక్క ఉద్దేశం. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే ఫుల్లీ ఆటోమేటిక్ ఎక్స్రే మిషన్. అండ్ మనం ఇక్కడ నుంచి లోపలికి మనకు ఇంకొక డోర్ కూడా ఉంది. మరి ఇటు నుంచి వెళ్తే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అది కూడా చూద్దాం. హలో హలో అంటున్నారంటే తెలుగువారు ప్రశాంతంగా డీటెయిల్స్ అన్ని నేను తెలుసుకోవచ్చు అన్నమాట మొత్తానికి. అయినా సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారా ఎంప్లాయీస్, అంటే ఫ్యాకల్టీ ఉన్నారు మేము, తెలుగు వాళ్ళు ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. ఓకే, అంతా మన సౌత్ నుంచే మేము వచ్చింది. మన సౌత్, మీరు సౌతా? అవును, అంటే మీరు ఇక్కడ ఎంప్లాయా లేకపోతే స్టూడెంట్? స్టూడెంట్ మేము, సెకండ్ ఇయర్. ఇక్కడ ప్రాక్టికల్స్ అని జరుగుతూ ఉంటాం, మాకు ఇక్కడే అన్ని నేర్చుకుంటాం. అంటే లంచ్ తర్వాత ఎవ్రీడే మీకు ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు కాబట్టి సో మీరు ఇప్పుడు ప్రాక్టికల్లో ఉన్నారనమాట. అవును. ఓకే, అంటే తను మీకు గైడ్ చేస్తారా? మా మేడం. ఓకే ఓకే, అంటే ఎంతవరకు నేర్చుకున్నావు? ఏ ఇయర్ ఇప్పుడు నువ్వు? ఇప్పుడు నేను సెకండ్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నాను మ్యామ్. ఓకే, బేసికల్లీ అది మొత్తం ఫుల్లీ అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ ఎక్స్రే మిషన్ మ్యామ్. అక్కడ ఏదైతే పేషెంట్ బాడీ పార్ట్ని ఎక్స్రే తీస్తే అది విత్ ఇన్ 3 secondsలోకి ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది, ఈ సిస్టంలోకి ఇంపోర్ట్ అయిపోతుంది. ఇందులో మనం బ్రైట్నెస్ అదంతా ప్రాబ్లం ఎక్కడ ఉందో దాన్ని పాయింట్అవుట్ చేసి ఫిజికల్ కాపీ పేషెంట్కి ఇచ్చేస్తే డాక్టర్ దాన్ని ఎలా క్యూర్ చేయాలి అది అని జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఎంత బాగా అయితే ఎక్స్రే తీస్తామో దాన్ని బట్టి డాక్టర్ కి అంత ఈజీ అర్థమవుతుంది. కరెక్ట్, ఏంటి ప్రాబ్లం అనేది చెప్పడానికి ఈజీగా అర్థమైపోతుంది, ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడానికి. ఓకే, ఇది చెస్ట్ ఎక్స్రే మ్యామ్, స్టాండ్. ఇంకా ఇది స్పైన్ ఆపరేషన్ జరిగింది, స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా. అవును, ఇది అబ్డామిన్ స్టాండింగ్ మ్యామ్, ఎక్స్రే అబ్డామిన్. ఓ, ఏంటి అసలు, అంటే వీటిలో ఏంటేంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది నువ్వేమైనా ఐడెంటిఫై చేయగలుగుతున్నావా? ఇక్కడ స్పైనల్ సర్జరీ జరిగింది, దానికి బట్టి ఇంకా ఏమన్నా కాంప్లికేట్ అయిందా లేకపోతే క్యూర్ అవుతుందా అని ఈజీగా కనిపిస్తుంది మ్యామ్. ఇది చెస్ట్ ఎక్స్రే బ్లాక్ గా ఉంది కాబట్టి అది కొంచెం హెల్దీగా ఉన్నట్టు, అదే కొంచెం వైట్ గా ఉంటే హెల్దీ. అంటే ఇక్కడ కొంచెం వైట్ ఉంది కాబట్టి లంగ్స్ ఇవే కదా మ్యామ్, ఇవి లంగ్స్ కొంచెం బ్లాక్ గా ఉన్నాయి, అవి హెల్దీగా ఉన్నట్టు. అంటే లోపల ఎయిర్ ఉంది, అదే సిగరెట్ బాగా స్మోక్ చేస్తుంటే అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా లోపల వైట్ గా ఫామ్ అవుతా ఉంటాయి కాబట్టి అది ప్రాబ్లం ఉన్నట్టు, ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉన్నట్టు, న్యూమోనియా లాగా. ఇంకా ఇది అబ్డామిన్ మ్యామ్, స్టాండింగ్ అబ్డామిన్. ఇందులో ఈ బ్లాక్ కనిపిస్తుంది కదా అదంతా ఎయిర్. ఓకే, అంటే ఇక్కడ ఇది ఇందులో కనిపిస్తున్న ప్రాబ్లం ఇది అని ఐడెంటిఫై చేయడం వరకేనా? మరి ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఏంటి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తారు. అంటే మార్నింగ్ అంతా అది థియరీ పార్ట్ ఉంటుంది, ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాక్టికల్ ఉంటుంది ఎవ్రీడే. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఏదైనా మీరు సిక్ అయ్యి ఆ ప్రాక్టికల్ కి రాలేకపోతే అది మళ్ళీ మీకు రిపీటెడ్ క్లాసెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సూపర్. ఇందుకు నీ పేరు? రషీద్. ఎక్కడి నుంచి? ఒంగోల్. సూపర్. ఏ ఇయర్ అన్నావు? సెకండ్ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. నేను హైదరాబాద్ నుంచి. మీరు? మేము కూడా హైదరాబాద్. ఎక్కడ హైదరాబాద్? మైక్ ఇక్కడ పెట్టుకోండి. కాచిగూడ, అనంతపూర్. ఓకే, మా ఇల్లు అక్కడ నుంచి. ఇక్కడ మా నేటివ్ ప్లేస్ గుజరాత్ లో. ఓకే, మేము ఇక్కడ వచ్చిన లాస్ట్ 2 years నుంచి. అక్కడ మేము సర్వీస్ చేసిన దీపక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో.
సారీ దీపక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలో సర్వీస్ చేసిన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే, ఇద్దరు చేసిన. ఇక్కడ ఎందుకు వచ్చారు ఇంతకీ? ఇక్కడ మా నెటివ్ ఇప్పుడు రిటైర్ అయింది కదా, 2 years నుంచి ఇక్కడ నెటివ్ ప్లేస్ వచ్చిన ఇప్పుడు. ఓ, రిటైర్ అయిపోయారు కాబట్టి ఇక్కడ ఉంటున్నారు. ఓకే, ఏంటి ఇష్యూ ఏంటి? హాస్పిటల్ కి ఎందుకు వచ్చారు ఇంతకీ? మా మదర్ ఇన్ లాకే తీసుకువచ్చిన. ఆహా, ఆయనకి కొంచెం పేట్లో నొప్పి అవుతుంది, ఓకే ఓకే. తీసుకువచ్చిన ఆయనకి చూపించారు. అంటే రెగ్యులర్ గా ఇదే హాస్పిటల్ కి వస్తూ ఉంటారా? రెగ్యులర్ హాస్పిటల్ వస్తా, కానీ ఇప్పుడు ఆయనకి ఇష్టం ఇక్కడ తీసుకో సోనోగ్రఫీ కోసం వచ్చాను. ఓకే, ఏంటి ప్రాబ్లం ఏమన్నారు? స్టమక్ లో ఏమైనా పెయిన్ అవుతుంది, ఐ థింక్ ఫుడ్ ఇన్ఫెక్షన్ ఏమో. మేబీ అది సోనోగ్రఫీ చేస్తే అర్థమవుతుంది మనకు. అవునవును. ఎలా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ మీ ఉద్దేశం ప్రకారంగా? మంచి ఉంది, 900 నియర్ 900 బెడ్ ఉంది. అవును, ఆర్థో ఉంది, సోనోగ్రఫీ ఉంది, గైనోలజిస్ట్ ఉంది. అవును. ఆల్ డాక్టర్స్ ఆర్ బిజీ. అంటే బేసిక్ గా హాస్పిటల్ కి వెళ్తే పట్టించుకోరు, వాళ్ళ అలా హడావిడి వాళ్ళదే, గంటలు గంటలు వెయిట్ చేపిస్తారు, ఇట్లాంటి కంప్లైంట్స్ ఉంటాయి కదా. ఇక్కడ అట్లా ఏం లేదు. ఇక్కడ వస్తే ఫస్ట్ కౌంటర్లో పోవాలి, మనకి ఏం ప్రాబ్లం అది చెప్తే ఆయన పొగరు తీసుకుంటాడు, మళ్ళా వాటిలో పంపిస్తారు. డాక్టర్స్ చూసి మళ్ళీ మనకి కౌంటర్లో పోయి ఏమైనా ఎక్స్రే ఉంటే ఎక్స్రే విభాగంలో అది పంపించి మళ్ళీ ఫీజు కట్టుకొని ఇక్కడ పంపిస్తాం. ఫీజెస్ అదంతా ఎలా ఉంది మరి? ఫీజు ఇక్కడ ఇప్పుడు ఎక్స్రేలో ఎంత తీసుకున్నాం? ఎక్స్రేకి 130 రూపీస్ ఓన్లీ. ఎక్స్రేకి ఓకే, ఇది సోనోగ్రఫీకి ఐ థింక్ 100 150 or 200. ఓకే, చాలా బెటర్ ప్రైజెస్ కదా. సూపర్. అవుట్ సైడ్ నుంచి ఇక్కడ జర కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉంది మొత్తానికి. అంటే ఇక్కడ తెలుగు వారు కనిపించడమే చాలా తక్కువ. అవును, మీరు ఇక్కడ మాట్లాడింది కదా, అర్థం చేసుకోవాలి మేడం, తెలుగు ఉంటాయి, హైదరాబాద్ నుంచి ఉంటాయి, అందుకే అడిగినా మీకు. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను యాక్చువల్ గా ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గురించి విన్నా. అసలు ఏంటి మరి విన్నదంతా వాస్తవమైనా కాదా? స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వాలనుకుంటారు, వాళ్ళకి ఎన్నెన్నో డౌట్స్ ఉంటాయి కదా. ఒక్కసారి నేను వెళ్ళి డైరెక్ట్ గా చూస్తే వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయొచ్చు అన్నట్టుగా. ఇప్పటి వరకు మనము రేడియాలజీ డిపార్ట్మెంట్ అంతా కూడా చూడడం జరిగింది. రేడియేషన్ కి సంబంధించింది అంతా కూడా అక్కడ మనకి ఒక స్టూడెంట్, సెకండ్ ఇయర్ స్టూడెంట్ ప్రాక్టికల్ చేస్తూ కూడా కనిపించారు, వారి మాటల్లో కూడా విన్నాము. అండ్ ఇప్పుడు నేనైతే కార్డియాలజీకి సంబంధించిన డిపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ యూనివర్సిటీలో, ముఖ్యంగా ఈ హాస్పిటల్లో మనకి ల్యాబ్స్ అనేవి, వాటి గురించి నిజంగా చాలా స్పెసిఫిక్గా చెప్పాల్సి ఉంటుంది. క్యాత్ ల్యాబ్ అనేది మీరు వినే ఉంటారు. ఈ క్యాత్ ల్యాబ్స్ అనేవి ఇండియాలోనే ఒక 3 మాత్రమే ఉన్నాయి. ఆ 3లో ఒకటి ఇక్కడ ఉంది. సో మరి ఏంటి ఆ క్యాత్ ల్యాబ్, ఏం జరుగుతుంది లోపల, ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో మనం ఈ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు వచ్చేసి ఒక డోర్ ఉంది. ఈ డోర్ పైన అయితే ప్లీజ్ రిమూవ్ యువర్ షూస్ అని రాస్తుంది. ఇక్కడ మన షూస్ని వదిలేసి లోపలికి వెళ్ళాలన్నమాట. అంటే అలా వాళ్ళు చెప్పారు అని అంటే లోపల ఉన్న పేషెంట్కి ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా చాలా జాగ్రత్తగా హైజీన్గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇక్కడ పాటిస్తున్నారు అనటానికి ఇది ఒక మంచి ప్రూఫ్ అనమాట. ఇంకా పదండి మనం చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళిపోదాం. సో మనం ఇలా లోపలికి రాగానే ఇక్కడ మనకి వేరే ఇక్కడ షూ అనేది వీళ్ళు క్రాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఇవి వేసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అంటే బయట తిరిగిన ఆ పాదరక్షలు వేసుకొని లోపలికి రావటం వల్ల ఇక్కడ లోపల ఈ అట్మాస్ఫియర్ అంతా కూడా చిన్న చిన్న బ్యాక్టీరియాస్ అవన్నీ కూడా మనకి రావటం జరుగుతుంది. చెప్పులతో పాటు అవన్నీ ఇన్ఫెక్షన్కి దారి తీస్తాయి కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారు. సో లోపలికి వెళ్దామా? ఇదే క్యాత్ ల్యాబ్, నేను చెప్పిన క్యాత్ ల్యాబ్ ఇదే. నిజంగా ఇక్కడ అంతా కూడా చాలా పెద్ద మెషినరీ అయితే కనిపిస్తోంది. నేను ఇందాక చెప్పిన మెషినరీ క్యాత్ ల్యాబ్ అనేది ఇండియాలోనే ఒక 3 మాత్రమే ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద క్యాత్ ల్యాబ్ అనేది మన సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉంది అని చెప్పడం జరిగిందిగా. సో అదే ఈ క్యాత్ ల్యాబ్ అనమాట. చూడ్డానికైతే ఈ ఎక్విప్మెంట్ అంతా అసలు ఏంటి ఇది అనేది మనకు తెలియకపోయినా మెషినరీ గురించి చూడ్డానికైతే చాలా పెద్దది ఇదంతా కూడా. ఇదంతా నేను విన్నంత వరకు కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ అప్డేటెడ్ వర్షన్ మెషినరీ ఇదంతా కూడా. సో ఇక్కడ ముఖ్యంగా మనకి
కార్డియోకి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, నర్వ్స్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ఇక్కడ పేషెంట్ని పడుకోబెడతారు. ఆ తర్వాత అటువైపు డాక్టర్ అండ్ సిస్టర్ అండ్ ఇటువైపు కూడా వాళ్ళకి సపోర్ట్గా సిస్టర్ కానీ ఇంకా ఎక్స్ట్రా డాక్టర్ కానీ అనస్థీషియా డాక్టర్ కానీ వీళ్ళంతా ఉండటం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ మిషన్ అంతా కూడా ఆపరేట్ చేయడానికి ఒక పర్సన్ ఆపరేటర్ ఇక్కడ ఉంటూ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఇదంతా కూడా డాక్టర్ ఇక్కడ ఉండి ఈ పేషెంట్ యొక్క కండిషన్ అంతా కూడా ఆ మిషనరీ వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదంతా అతను ఇక్కడ ఉండి చూస్తూ పేషెంట్కి అదంతా కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఈ మిషన్ అంతా కూడా ఇప్పుడు చూడటానికైతే ఇలా ఉంది కదా, మనకు హాఫ్ మూన్ షేప్లో ఉంది కదా, ఇదంతా కూడా ఇలాగే ఉండదండి. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ బెడ్ ముందుకి రావడం, వెనక్కి వెళ్ళటం, అండ్ ఇది కూడా అంతా కూడా కంప్లీట్గా 365 డిగ్రీస్ వరకు కూడా రొటేట్ అవుతూ ఉంటుందంట. సో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఈ మిషనరీ ఇక్కడ ఉండటం నిజంగా సూపర్ అనిపిస్తోంది. అండ్ ఇంకొక విషయము, మీరు ఈ మిషనరీ అంతా కూడా వన్స్ మనము ఆ కోర్స్, దీనికి సంబంధించిన కోర్స్ తీసుకున్న తర్వాత, కార్డియోకి సంబంధించిన కోర్స్ తీసుకొని అది చదివి ఆ తర్వాత మనము ఇంటర్న్షిప్ ప్రాక్టీస్ అవన్నీ కూడా మనం సపరేట్గా చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి ముఖ్యంగా డైరెక్ట్గా ఎవ్రీడే జరుగుతున్న థియరీకి సంబంధించి ప్రాక్టికల్ ఇక్కడ ఆఫ్టర్నూన్ జరుగుతుంది. ఆఫ్టర్నూన్ ఆ ప్రాక్టికల్ ఇక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తుంటే పిల్లలు ఈ పక్కనే మనకి లెక్చరర్ హాల్ ఒకటి ఉంది, ఆ హాల్లో ఉండి అక్కడ పిల్లలు కూర్చొని, అండ్ నేను ఇలా రండి నేను చూపిస్తాను మీకు. సో ఈ మిషనరీకి ఇటువైపు ఏదైతే గ్లాస్ కనిపిస్తుందో ఈ గ్లాస్లో నుంచి పిల్లలు అక్కడ నుంచి చూస్తూ ఉంటారు లైవ్లో. అదంతా కూడా ఇక్కడ ఒక లెక్చరర్ ఉండి వాళ్ళకి అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. రండి ఒకసారి లోపల కూడా వెళ్దాం. ఇక్కడ నుంచే మనకు ఒక డోర్ కూడా ఉంది. సో ఇదనమాట, ఇదంతా కూడా దానికి సంబంధించిందంతా కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఆ కండిషన్కి సంబంధించి కానివ్వండి, ఆ పిల్లలు ఇదంతా ఇక్కడ కూర్చొని చూడటానికి కానివ్వండి, అదంతా కూడా సిస్టమ్ కంట్రోలింగ్ రూమ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి ప్రశాంతంగా వాళ్ళు చూసి లైవ్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో చెప్పడం మాత్రమే కాదు, మీ అందరికీ ఇదంతా కూడా రొటేట్ అవుతుంది, ఇదంతా చెప్పడం బాగానే ఉంది. నిజంగా అసలు లైవ్లో చూపిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఒకసారి నేను ఆపరేటర్ గారిని పిలిచి ఇదంతా రొటేట్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఒక్కసారి మీరు చూడొచ్చు. సో చూడండి, మిషన్ అంతా కూడా ఇందాక మనకి ఇట్లా హాఫ్ మూన్ షేప్లో ఉన్న ఈ మిషనరీ అంతా కూడా ఇలా రొటేట్ అవుతూ ఉంది. ఎన్ని యాంగిల్స్లో అది రొటేట్ అవుతుందో ఒకసారి మీరే గమనించవచ్చు. సో మిషన్ అలా రొటేట్ అవటం అండ్ బెడ్ అలా ముందుకు వెళ్ళిపోవటం, ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా. సో ఇన్ని రకాలుగా ఈ మిషన్ని కానివ్వండి, ఈ బెడ్ని కానివ్వండి రొటేట్ చేయొచ్చు అనమాట. అంటే అసలు ఎందుకు రొటేట్ అవుతుంది, ఎటువైపున రొటేట్ అవుతాయి ఏంటి అనేది మనకైతే క్లియర్గా తెలియకపోవచ్చు. అంటే పేషెంట్కి సంబంధించి ఎనీథింగ్ వాళ్ళు ఏం చేయాలన్నా కూడా అలా ఆపరేట్ చేసుకోవడం అనేది అయితే మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం. రండి మరి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇప్పటి వరకు మనం క్యాత్ ల్యాబ్ చూసాము, అక్కడ ఉన్న మెషినరీ గురించి చూసాము. ఆ మెషినరీ అంతా కూడా ఎలా రొటేట్ అవుతుంది ఏంటి, అక్కడ పిల్లలు ఎలా ప్రాక్టీస్ చేస్తారు, అక్కడ క్లాస్ ఎలా చెప్తారు, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ప్రతి ఒక్క సమస్య, ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్కానింగ్, సిటీ స్కాన్ అని, ఎంఆర్ఐ అని ఇవన్నీ కూడా కంపల్సరీ మస్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఎంఆర్ఐకి సంబంధించిన ల్యాబ్కి మనం వెళ్ళబోతున్నాము. అసలు ఇక్కడ మెషినరీ ఏంటి, ఇక్కడున్న బెటర్ పాయింట్స్ ఏంటి, అవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇది ఎంఆర్ఐ జరుగుతున్న
రూమ్కి సంబంధించిన కంట్రోలింగ్ యూనిట్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ నుంచి ఈ మిర్రర్లోంచి కనుక చూస్తే అది ఎంఆర్ఐ జరుగుతుంది. ఇదంతా కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అప్డేటెడ్ వర్షన్లో ఉన్న ఎంఆర్ఐ మిషన్ అనమాట. ఆల్రెడీ అక్కడ లైవ్లో పేషెంట్కి ఎంఆర్ఐ జరుగుతుంది మీరు చూస్తుంటే. సో దానికి సంబంధించిన అక్కడ పేషెంట్కి సంబంధించిన ఆ కండిషన్కి సంబంధించిన రిపోర్ట్ అంతా కూడా ఇక్కడ ఈ సిస్టంలో కంట్రోల్ రూమ్స్లోకి ఈ సిస్టమ్స్లోకి వస్తుందన్నమాట. అండ్ ముఖ్యంగా మనకి ఎంఆర్ఐ అనగానే చాలా ఖర్చుతో కూడుకున్న ఒక టెస్ట్ అని చెప్పొచ్చు, ఈ స్కాన్ అని చెప్పొచ్చు. అయితే బయట మనం ఎంఆర్ఐస్ చేయించుకోవాలి అని అంటే బేసిక్గా మనకు ఒక 8,000 నుంచి 10,000 స్టార్టింగ్ ప్రైజే ఉంటుంది. కానీ ఇక్కడ వస్తే చాలా తక్కువ ప్రైస్. అండ్ ఇక్కడున్న స్టూడెంట్స్కి సంబంధించి ఎంఆర్ఐ చేయించుకోవాల్సి వచ్చినా కూడా అదంతా కూడా స్టూడెంట్స్కి ఉచితం. అదేవిధంగా పేదవారికి సంబంధించిన బిల్లో 50% అనేది ఈ టెస్ట్లో కూడా వర్తిస్తుంది. అలాగే మనం సిటీ స్కాన్ మిషనరీ కూడా ఒకసారి చూసిద్దాం రండి. సో ఇక్కడ నుంచి మనం ఇలా లోపలికి వెళ్తే ఇక్కడే మనకు సిటీ స్కాన్ రూమ్ కూడా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఇది సిటీ స్కాన్ మిషన్ అనమాట. ఇది కూడా అప్డేటెడ్ వర్షన్లో మంచి టెక్నాలజీతో ఉన్న ఒక సిటీ స్కాన్ మిషన్ అనమాట. సో పిల్లలు ఇక్కడ ప్రాక్టికల్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ ఎంఆర్ఐ దగ్గర కూడా ఎవ్రీడే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నిజంగా ఇదంతా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే చదువుకున్న ప్రతి విషయం కూడా వెంటనే మనం కనుక ప్రాక్టీస్ చేయగలిగితే అది చాలా చక్కగా గుర్తుంటుంది. అలా గుర్తుంది అనంటే వాళ్ళ ఎగ్జామ్స్ కానివ్వండి, వాళ్ళు ఎక్కడ వాళ్ళు దాన్ని ప్రజెంట్ చేయాల్సి వచ్చినా కూడా దాన్ని ది బెస్ట్ ఇవ్వగలుగుతారు అని చెప్పడానికి నిజంగా అసలు అంటే ఖచ్చితంగా అలా ప్రాక్టీస్ చేసి వెంటనే చేస్తే బాగా గుర్తుంటుంది. అది వాళ్ళ ఫ్యూచర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ ఎవ్రీడే ప్రాక్టికల్ అండ్ అది కూడా లైవ్లో ప్రాక్టీస్ చేయడం అనేది చాలా బాగుంది. సో ఇప్పటి వరకు కూడా మనం సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఉన్న మెడిసిన్కి సంబంధించి ఉన్న ఈ 3 కోర్సెస్ సంబంధించి చూసాం. అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించిన 3 కోర్సెస్లో మనం రేడియాలజీకి సంబంధించి, కార్డియోకి సంబంధించి మనం అదంతా కూడా చూడడం జరిగింది. దాంతోపాటు ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రేకి సంబంధించిన మిషనరీ, అక్కడ పిల్లలు ఏ రకంగా ప్రాక్టీస్ చేస్తున్నారో అవన్నీ కూడా చూసాం. అండ్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను అనస్థీషియాకి సంబంధించిన డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనకి ఈ లోపలికి వెళ్తే అనస్థీషియాకి సంబంధించిన డిపార్ట్మెంట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్ళాలి. సో ఇందాక నేను చెప్పినట్టుగానే అక్కడ మనం క్యాత్ ల్యాబ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ కూడా ఫీమేల్ చేంజింగ్ రూమ్, మేల్ చేంజింగ్ రూమ్ అని చెప్పి 2 రూమ్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మన ఫుట్వేర్ని ఇక్కడే వదిలేసి ఇక్కడ మనం చెప్పులు, పాదరక్షలు అనేది చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే అనస్థీషియా రూమ్ ఉంటుంది. సో ఇక్కడ పిల్లలు లైవ్లో పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు, అనస్థీషియా ఇస్తున్నప్పుడు చూస్తూ, అక్కడ లెక్చరర్ కూడా ఉండి వాళ్ళకి ఆ థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదంతా కూడా చూపిస్తూ లైవ్లో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో అది. సో ఇప్పుడు మనం గర్ల్స్ హాస్టల్ ముందున్నామండి. ముఖ్యంగా మనకు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా, ఫుడ్ బాగున్నా, స్టడీస్ బాగున్నా, ఏమున్నా కూడా, ఎంత అలసిపోయినా ఏమున్నా నైట్ మనం రూమ్కి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా పడుకుంటేనే మళ్ళీ నెక్స్ట్ డే అనేది చాలా ఎర్లీగా లేవగలుగుతాము. అండ్ అంతే ఫ్రెష్గా లేచి మనం ఆ డేని మళ్ళీ స్టార్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ హాస్టల్స్ కూడా చాలా అంటే 3 షేరింగ్ ఉన్నాయి, 2 షేరింగ్ ఉన్నాయి, 4 షేరింగ్ ఉన్నాయి. మనకు ముఖ్యంగా ఇక్కడ లాండ్రీకి సంబంధించి కానివ్వండి, హాట్ అండ్ కోల్డ్ వాటర్కి సంబంధించి కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వాష్రూమ్స్ దగ్గర నుంచి, ముఖ్యంగా ఆడపిల్లలు అనేసరికి ఎవ్రీథింగ్ కూడా వాళ్ళకి ప్రతిదీ చాలా నీట్గా ఉండాలి, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ కూడా నిజంగా అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. ముఖ్యంగా హాస్టల్ ఫీజు విషయానికి వస్తే ఫీజు మన ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫీజుతో పాటు ఇది సపరేట్ ఉంటుందేమో అని అనుకుంటూ ఉంటారు అందరూ. కానీ ఇక్కడ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మనకు ముఖ్యంగా కాలేజ్ ఫీజు వచ్చేసి ఎవ్రీ ఇయర్కి ఓన్లీ చాలా నామినల్ ఫీజు, చాలా తక్కువ ఫీజు 1,50,000 మాత్రమేనండి. ఆ 1,50,000 ఫీజులోనే మనకి హాస్టల్ అండ్ మెస్ కూడా యాడ్ అవుతుంది. ఆ ఫీజు కూడా ఒకవేళ మనకు ఏసీ రూమ్ కావాలి అని అంటే మాత్రం జస్ట్ మనం దానికి సంబంధించిన కరెంట్ బిల్ ఒక్కటి ఎక్స్ట్రా పే చేసుకుంటే సరిపోతుంది. సో ఇదనమాట సంగతి. సో చూసారు కదండి క్యాంపస్ అంతా కూడా. ముఖ్యంగా మనము ఇక్కడ పిల్లలు క్లాస్ విన్న తర్వాత వెంటనే ఏ రోజైతే విన్నారో శ్రద్ధగా ఆ రోజుకి సంబంధించిన
ఆ థియరీ పార్ట్కి సంబంధించిన ప్రాక్టికల్ అంతా కూడా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ప్రాక్టికల్ చేయడము, ఆ నాలెడ్జ్ని అంతా కూడా వాళ్ళు గ్యాదర్ చేసుకోవడము ఇవన్నీ కూడా జరుగుతుంది. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి కూడా పేదవారికి 50% ఫీజు బిల్లు రాయితీ కల్పించడము, అదేవిధంగా ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి ఉచితంగా ట్రీట్మెంట్ చేయడము. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం కూడా ఉందండి. మోడీ గారి పుట్టినరోజు రోజున ఈ స్టేట్కి సంబంధించి ఎక్కడ ఒక ఆడపిల్ల జన్మించినా కూడా ఆడపిల్లకి కేజీ నుంచి పీజీ వరకు కూడా మొత్తం ఉచిత విద్యని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ పార్క్ లాగా ఉన్న ఈ గ్రీనరీకి సంబంధించి ఇంత ప్రశాంతమైన వాతావరణంలో పిల్లలకు చదువు చెప్పడము ఇదంతా కూడా చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఆలోచించేది మా పిల్లలని మా ఇంటి నుంచి ఇంకొక ప్రదేశానికి పంపిస్తున్నాము అని అంటే ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించిన సెక్యూరిటీ పర్పస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చదువుతో పాటు ఖచ్చితంగా ఇవన్నీ ఉండాలి అనుకుంటారు. నిజంగా అవన్నీ కూడా ది బెస్ట్ ఉన్నాయి అనిపించింది ఇవన్నీ చూస్తే నాకు. హాస్టల్ విషయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, ఎక్స్ట్రా మిగతా విషయాల్లో కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా చక్కగా కూడా వీళ్ళన్నీ కూడా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారు. అదేవిధంగా పిల్లలు ఎప్పుడైతే ఇంటికి వెళ్ళలేక పండుగలప్పుడు ఆ ఫీల్ని మిస్ అవుతాము, ఇంటికి వెళ్ళలేకపోయామనే బాధ ఉండకూడదు అన్న ఉద్దేశంతో పండుగలు కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రీసెంట్గా సంక్రాంతి పండుగను కూడా ఇక్కడ సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది, పక్క మన సౌత్ ఇండియన్ స్టైల్లోనే. సో ఇదన్నమాట సంగతి. మీలో ఎవరైనా మీ పిల్లలు ఎవరైనా ఇంటర్ అయిపోయి ఏ కోర్స్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక బెస్ట్ ఆప్షన్గా నేనైతే ఒక యూనివర్సిటీని సజెస్ట్ చేయాల్సి వస్తే అది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీనే సజెస్ట్ చేస్తాను అని చెప్పొచ్చు. సో నేను చెప్పడం ఒకటే కాదు, మీరు ఈ వీడియో చూడటం మాత్రమే కాదు, చూసిన తర్వాత మీరు వన్స్ ఒక్కసారి వచ్చి ఇదంతా చూసి మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. 100% గ్యారంటీ మీకు నచ్చుతుందనే చెప్తాను. సో ఇదండి సంగతి. నమస్తే.